హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్. నేను బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను చూడండి. ఏ విధంగా అయితే కట్ చేస్తాను అనేసి. ఫస్ట్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ మీద పెట్టేశాను కదా, ఆదిగా తీసేసుకొని ఈ విధంగా మనం పొడవుని కొలుచుకోవాలి. పొడవుని కొలుచుకుంటున్నప్పుడు కింది వైపు పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి, అలాగే పైవైపు ఒక పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రా వదులుకోవాలి. ఎందుకంటే ఖర్చుల కోసం అనమాట. కుట్లు వేస్తాం కదా, కింద పట్టి వస్తుంది, పైన షోల్డర్ జాయింట్ అనేది ఉంటుందన్నమాట. ఇలాగ మార్చేసుకోవాలన్నమాట. ఇలా కూడా మార్చేసుకోవచ్చు, లేదంటే టేప్ వేసుకొని బ్లౌజ్ పొడవు కొలుచుకొని మార్చేసుకోవచ్చు అనమాట. షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు అయితే పెడతాను. ఇది వచ్చేసి మీడియం సైజు, చిన్న సైజు వాళ్ళకైతే సరిపోతుంది. కొంచెం పెద్ద సైజు ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ పెడితే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇలా మార్చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని మనము ఉల్టా చేసేసుకోండి బ్లౌజ్. ఓకేనా. సీదా పెట్టకండి, ఎప్పుడైనా ఉల్టా చేసేసుకొని ఈ విధంగా వీళ్ళు చూపిస్తాను కదా, ఇలాగా షోల్డర్ వైపు అంటే ఇక్కడ నెక్ వైపు ముందు వైపు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వదులుకోవాలి. 2 ఇంచులు మార్చేసేసాం కదా, 2 ఇంచుల కంటే అవతల వైపు బ్లౌజ్ అవతల వైపు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వదులుకోవాలి ఖర్చుల కోసం. ఇటువైపు అయితే ఖర్చుల కోసం అవసరం లేదనమాట, ఎందుకంటే ఆల్రెడీ కుట్లు వేసి ఉంటాం కదా, ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి కదా ఆల్రెడీ. దాని ప్రకారం మనం మార్చేసుకోవాలి. టోటల్ కొలిసి ఎంత ఉంది, 5 ఇంచులు ఉందన్నమాట. ఓకేనా. ఈ విధంగా మార్చేసుకోవాలి. ఓకేనా. ఆల్రెడీ మనం మార్చేసుకున్నాం కదా, ఆల్రెడీ ఉంటుంది అనమాట. స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చాలా ఈజీగా ఒక్కసారి అర్థమైతే మనం మళ్ళీ వేరే వాళ్ళకి డౌట్ అవడాల్సిన అవసరం లేదనమాట. చూసారా, 2 ఇంచులు ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఓకేనా. మనం ఇప్పుడు మార్చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి సంక రౌండ్ వచ్చేసి ఎంత అంటే 6 ఇంచులు అనమాట. 6 ఇంచులు పెట్టండి, ఏ గొడవ ఉండదు అనమాట. లేదంటే తక్కువ పెట్టారనుకోండి సంక దగ్గర పట్టుకున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకేనా. 6 ఇంచులు పెట్టేస్తే చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఓకేనా. మరీ పెద్ద సైజ్ అయితే 7 ఇంచులు పెట్టేసేయండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పొడవు ఎలా చూసుకోవాలి అంటే చెప్తాను చూడండి. ఆదిబ్లౌజ్ తీసేసుకొని మనం ఇక్కడ కాచపట్టి ఉంది కదా, అక్కడ నుంచి ఇటు సైడ్ కుట్లు వేసి ఉంటాం కదా, ఇటు సైడ్ ఇంకా ఎక్స్ట్రా మిగిలి చూడండి బట్ట, అక్కడ వరకు కొలుచుకోవాలన్నమాట. ఓకేనా. మొత్తం వచ్చేస్తుంది అనమాట, బ్లౌజ్ మొత్తం టోటల్గా వచ్చేస్తుంది మనం ఒక్క సైడ్ కొలుచుకుంటే. ఓకేనా. ఈ విధంగా మార్చేసుకోవాలన్నమాట. మనము ఇలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్చేసుకోవాలి. ఓకేనా. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. దీంట్లోనే ఖర్చులకు దీంట్లోనే, అలాగే బ్యాక్ పార్ట్కి డాట్స్ కూడా దీంట్లోనే అనమాట. ఓకేనా. ఇలా స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. మనం సంకలైపు 6 ఇంచుల దగ్గర అయితే మార్చేసాం కదా, అక్కడ అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న సైజ్ కాబట్టి, మరి కొంచెం చిన్న సైజ్ కాబట్టి మనం 1 ఇంచు తీసేసుకోవాలన్నమాట సంక దగ్గర డౌన్ వచ్చేసి. ఓకేనా. ఇక్కడ ఇప్పుడు 6 ఇంచులు తీసుకున్నాం కదా మనము సంక పొడవు దగ్గర మధ్యలో 3 ఇంచుల దగ్గర అయితే మనం మార్చేసుకోవాలి. ఓకేనా. అక్కడ నుంచి మనము రౌండ్ అనేది అంటే షేప్ అనేది రౌండ్ వచ్చే విధంగా మనము మార్చేసేసుకోవాలి. అక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా రౌండ్గా ఇలా డ్రా చేసుకోవాలి సంక రౌండ్. ఓకేనా. ఈ విధంగా ఇలాగనమాట. ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే మార్చేసామో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కూడా కట్ చేయొచ్చు, ఇలా కూడా మార్చేసుకొని కట్ చేయొచ్చు. లేదంటే మనం బ్లౌజ్కి జాయింట్ ఉండే కదా, సంకల వైపు సైడ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ క్లాత్ని కొలుచుకొని కూడా మనం సంక అనేది ఎంత ఉందని చూసుకొని కూడా మార్చేసేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఒక్కొక్కరు ఒక్కోలాగా కట్ చేస్తారనమాట. అలా కూడా కట్ చేయొచ్చు, ఇలా కూడా కట్ చేయొచ్చు. ఓకేనా. కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా అయితే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము నెక్ కట్ చేసుకోవాలన్నమాట. నెక్ ఎలా కట్ చేసుకోవాలి, ఫస్టే కట్ చేసుకోండి. మనం కుట్టిన తర్వాత కట్ చేయాలంటే కొంచెం ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది, కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు చూడండి, అది బ్లౌజ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి ఖర్చులకు. ఓకేనా.
ఇక ఇటువైపు సెంటర్లో అంటే నెక్ దగ్గర పైన కొంచెం ఒక సేమ్ అదే విధంగా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట. ఓకేనా, ఇలాగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనం 1/2 ఇంచు ఖర్చులకు వదులుకుంటే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత అదే నెక్ పట్టి కుట్టిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది నెక్. ఓకేనా, పైన 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు కింది వైపు ఇలాగా షేప్ అని డబ్బా షేప్ లాగా అయితే మార్చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచులు అయితే పెడుతున్నాను నేను. ఓకేనా, ఇలాగా 2 ఇంచులు పెట్టేశాను కదా. ఇప్పుడు మనం నెక్ ఎలా చూసుకోవాలంటే ఇలాగా ఆదిలో చేసుకొని నెక్ రౌండ్ ఎంత ఉందని చూసుకోవాలన్నమాట. ఓకే, దాన్ని బట్టి మనం నెక్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు నెక్ రౌండ్ ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇలాగా 2 ఇంచులు అయితే సరిపోతుంది. వెడల్పు వచ్చేసి అంటే విడ్త్ ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనేసి బ్లౌజ్ కటింగ్, డ్రెస్ కటింగ్ తప్పకుండా అయితే వీడియో చేసి పెడతాను. ఉన్నాయి కూడా నేను చేసి పెట్టినవి కూడా చూడండి. ఓకేనా, చూసారు కదా రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, బాగుంది కదా. ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మన వైపు ఓపెన్ వచ్చే విధంగా పెట్టేసుకున్నాం కదా, ఫోల్డింగ్ అనేది అటువైపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసేసుకొని క్రాస్ కటింగ్, మామూలు కటింగ్ ఏదైనా చూసుకోవాలన్నమాట. ఇక్కడ కింది వైపు డాట్స్ దగ్గర పెట్టేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ చేయి పెట్టేసుకొని లాగితే క్రాస్గా వచ్చింది అనుకోండి, ఇలా ముడతలాగా పడితే అది క్రాస్ కటింగ్ అన్నట్టు. ఓకేనా, అలా లాగినప్పుడు స్ట్రైట్గా వచ్చింది అనుకోండి, క్లాత్ ముడత పడకుండా స్ట్రైట్గా ఉందనుకోండి క్లాత్, అది ఆ క్లాత్ ఆ బ్లౌజు సాదా కటింగ్ అనమాట, అంటే స్ట్రైట్ కటింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్ పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఈ విధంగా మిడిల్ చూపిస్తుంది కదా, ఇలాగా ఇలాగా ఇలా ముందు జరుపుకొని ఇలాగా కరెక్ట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీజ్గా మార్చాక్ తీసేసుకొని మనము మార్చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చాలా ఉంటాయి మన ఛానల్లో. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ చేయండి. ఈ విధంగా మార్చేస్తున్నాం కదా. ఇక్కడ నెక్ దగ్గర ఇలాగా స్ట్రైట్ లైన్ ఒక డ్రా చేసేసుకొని మనం ఇక్కడ నెక్ కట్ చేసాం కదా, అక్కడ మార్చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, 2 ఇంచుల వరకు అయితే పెట్టేసి మార్చేసి కట్ చేసాం కదా. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా అలానే రావాలన్నమాట. ఓకేనా, 2 ఇంచులు నెక్ విడుతూ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనం ఇప్పుడు 2 ఇంచులంతా మనం గ్యాప్ అనేది వదిలేసుకోవాలి. కింద 2 ఇంచుల నుంచి ఇక్కడ మార్చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా మార్చేసుకున్న తర్వాత మనం స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే ఎలా కట్ చేస్తాను చూపించండి. ఫ్రంట్ పార్ట్కి ఈ ట్రిక్స్ అనమాట, టిప్స్ మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని మనము ఫస్ట్ ఇలాగా ఇది ఉంది కదా షేప్ బెల్ట్, మనం కొలుచుకోవాలి. ఖర్చులకు పెట్టేసుకొని మనం కొలుచుకోవాలన్నమాట. కుట్లు వేసి ఉంటాం కదా, ఖర్చులు ఎక్స్ట్రా మిగిలిన చూడండి, అక్కడ పైన ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా, అక్కడ వరకు మనము మార్చేసుకోవాలి. ఓకేనా, అట్లా లేకుంటే మనం కుట్లు వేసి ఉంటాం కదా, అక్కడ వరకు మార్చేసుకొని మనం ఇలాగ షేప్ అని డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా వీళ్ళు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్చేసుకోవాలన్నమాట. మన క్రాస్ బెల్ట్ ఎలా ఉంటుందో బ్లౌజ్కి సేమ్ ఇదే విధంగా మార్చేసుకొని మనము ఇలా కట్ చేసుకోవాలి.
సరే కదా. ఇప్పుడు నెక్ దగ్గర ఇలాగా కట్ చేసుకోండి. నెక్ ఫ్రంట్ పార్ట్కి చిన్నగా కట్ చేసుకోండి, ఓకేనా. చిన్న నెక్ కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి ఏ విధంగా కట్ చేస్తామో అలా కట్ చేయకండి, ఓకేనా. మనం ఫ్రంట్ పార్ట్ తర్వాత క్రాస్ బెల్ట్ అవన్నీ కుట్టిన తర్వాతనే అప్పుడు మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా. ఇప్పుడు మనం డాట్స్ కట్ చేసుకోవాలి. డాట్స్ కట్ చేసినప్పుడు ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. క్రాస్ బెల్ట్కి ఎక్స్ట్రా అదే కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంతా క్లాత్ వదిలేసి ఇక్కడ డాట్స్ దగ్గర ఇలాగ మార్చేసేసుకోవాలి. మనము చూసుకోవాలన్నమాట. బ్లో తీసేసుకొని, ఓకేనా. కాటు పెట్టేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ సెంటర్ దగ్గర ఎంత గ్యాప్ వచ్చిందో టేప్ తీసేసుకొని కోల్చుకోవచ్చు. లేకపోతే అదే ఆదిలో తీసేసుకొని పార్ట్కి పెట్టేసుకొని కొలుచుకొని మనం పెట్టేసచ్చు. 4 ఇంచులతో వచ్చిందనమాట, ఓకేనా. చూసారు కదా. ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి ఇక్కడ సెంటర్లో వచ్చేలాగా 4 ఇంచుల దగ్గర మనం ఇలాగా కాట్ పెట్టేసుకోవాలి అనమాట, ఓకేనా. ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. 4 లైన్ వచ్చేలాగా ఫోల్డింగ్ అయితే చేసాం కదా. ఇలా చేసిన తర్వాత ఇలా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనము అలాగే దారాలు ఏమైనా ఉంటే స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి, ఓకేనా. అలా కట్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ హ్యాండ్ కట్ చేసినప్పుడు డైరెక్ట్గా అయితే కట్ చేయకండి. ఒక్కొక్క హ్యాండ్ చిన్నగా వస్తుంది, ఒక హ్యాండ్ పొడవు తక్కువ వస్తుంది అనమాట, ఓకేనా. పెద్దగా వస్తుంది, చిన్నగా వస్తుంది. ఇలాగా ఆదిగా తీసేసుకొని మనం ఉల్టా చేసేసుకోవాలి హ్యాండ్ వచ్చేసి, ఓకేనా. ఇలా ఉల్టా చేసేసుకొని ఇక 1 ఇంచ్ అంతా మనము ఇలాగా గ్యాప్ అనేది వదిలేసుకోవాలన్నమాట పట్టి కోసం, ఓకేనా. కొలిచి చూపిస్తాను చూడండి. టేప్ తీసేసుకొని చూసారు కదా. ఇలా 1 ఇంచ్ అంతా వదులుకోవాలి గ్యాప్ మనం పట్టి కోసం హెమ్మింగ్ చేయడానికి. ఇప్పుడు ఇటువైపు ఈ క్లాత్ జాయింట్ క్లాత్ ఉంటుంది కదా, అటువైపు చేసేసుకొని ఎక్కడి వరకు ఉందో ఆ క్లాత్ కుట్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఎక్కడి వరకు ఉందో హ్యాండ్ జాయింట్ దగ్గర అక్కడ వరకు మనము మార్చేసేసుకోవాలి. మార్చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా హ్యాండ్ షేప్ ఎలా ఉందో మనం షేప్ డ్రా చేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఆ బ్లౌజ్ హ్యాండ్ పెట్టేసుకొని అది బ్లౌజ్ హ్యాండ్ పెట్టేసుకొని మార్చేసుకుంటే ఆటోమేటిక్గా షేప్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా చాలా ఈజీ మెథడ్ అండి. ఈజీ టిప్ అనమాట. టిప్ ఇది టిప్ అండ్ ట్రిక్, చాలా యూస్ఫుల్ అనమాట. ఇలా కట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది పట్టి కోసం అనమాట, ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే ఆ పట్టి మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా హెచ్చు తగ్గులు లేకుండా మనకి వస్తుంది అనమాట. ఎలా అయితే మార్చేసేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా. హ్యాండ్స్కి అయితే కట్ చేస్తాము. ఇక్కడ మధ్యలో కాట్ పెట్టేసేయాలి. ఈ విధంగా అయితే హ్యాండ్ ఈజ్ రెడీ అనమాట కటింగ్. చూసారు కదా. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలన్నమాట. కింది పార్ట్ ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ క్లాత్ తీసేసుకొని చూసుకోవాలన్నమాట. ఏ క్లాత్ సరిపోతుంది అనేసి చూసుకోవాలి. క్రాస్ బెల్ట్లకి అటు ఈ క్లాత్లో సరిపోతుందా ఇంకో క్లాత్లో సరిపోతుందా అని చూసేసుకొని క్లాత్ అడ్జస్ట్ చేసేసుకొని మనం అప్పుడు కత్తెర తీసేసుకొని కటింగ్ అనేది చేయాలన్నమాట. డైరెక్ట్గా అయితే కట్ చేయకండి. ఎట్టంటే అట్లు గుడ్డి నడ్డిట్లాగా మనం చేయకూడదు అనమాట, ఓకేనా. చూసారు కదా. ఈ విధంగా ఈ క్లాత్ అయితే మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలాగ పొడవు మార్చేసుకోవాలి. పొడవు అనేది మనము ఎక్కువనే పెట్టేసుకుందాం, ఓకేనా. మనం ఇలా పొడవు కొలుచుకోకపోతే మనం స్టార్టింగ్లో కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్కి చెస్ట్ పార్ట్ కొలుచుకొని 4వ భాగము అలాగా 4 భాగాలుగా చేస్తాం కదా. ఒక భాగం పెట్టేసి కట్ చేస్తాం కదా. అలా కొలుచుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. ఇలాగా మార్చేసుకోవాలి. డబ్బా షేప్లో ఫస్ట్ మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ షేప్ అనేది డ్రా చేసుకోవాలి క్రాస్ బెల్ట్ లాగా, ఓకేనా. క్రాస్ బెల్ట్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే మార్చేసుకోవాలి. ఇటు సైడ్ మాత్రం స్ట్రైట్గా అయితే మార్చేసుకోవాలి.
ఖర్చుల కోసం వదిలే మనం మార్చేసేసుకోవాలన్నమాట. ఆధిపత్య చేసుకొని కొలుచుకున్నాం కదా, కొలుచుకున్న విధంగానే మనము కట్ చేసుకోవాలి. మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇలా అయితే బ్లౌజ్ తీసేసుకొని అయితే చూపిస్తున్నాను అనమాట. నేనైతే కట్ చేసినప్పుడు ఇలానే కొంచెం టేప్తో కట్ చేస్తాను, అలాగే బ్లౌజ్ తీసేసుకొని కూడా చూసేసుకొని కట్ చేస్తాను. ఎటు అంటే అటు మనం డైరెక్ట్గా కట్ చేస్తే బ్లౌజ్ చెడిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఓకేనా, క్రాస్ బెల్ట్ ఈజ్ రెడీ. చూసారు కదా. ఇప్పుడు ఈ క్లాత్లో మనము ఉక్సు పట్టి కాజపట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఉక్సు పట్టి కాజపట్టి కట్ చేసినప్పుడు ఎక్కువనే పెట్టేసుకోండి, ఒక 1.5 ఇంచ్ అంతా. ఓకేనా, 1.5 2 ఇంచెస్ అంతా ఎక్స్ట్రానే పెట్టేసుకొని మనము కట్ చేయాలన్నమాట. ఉక్సు పట్టి కాజపట్టి మనం కటింగ్లోనే కట్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం బ్లౌజ్ కుడుతున్నప్పుడు కట్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.